హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. అయితే ఇవాళ అయితే అనుకోకుండా ఊరికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాం అన్నమాట. ఇంకా నేనైతే ఈ శారీ వేర్ చేద్దామని తీసి పెట్టుకున్నా. బయటికి ఎక్కడికి వెళ్తే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది, బాగుంటుంది సింపుల్గా అని చెప్పేసి ఈ శారీ వేర్ చేద్దామని. ఏమైంది ధీరజ్? ఇంకా లక్కీ ఫ్రెష్ అప్ అవుతుంది, మనమేమో ఆ లోపల రెడీ కావాలన్నమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో వెళ్తూ మాట్లాడదాం, ఓకేనా? రెడీ అయిపోయినా సింపుల్గా లక్కీ గారికి హెయిర్ కోమ్ చేయాలి. లక్కీ గారు కూడా రెడీ అయింది, హెయిర్ ఒక్కటి కోమ్ చేస్తే రెడీ అయిపోయినట్టు. ఎక్కడికి పోతున్నావు చెప్పు? ఇంకేం తెలియదు గాడిది ఎక్కడికి పోతాడు ఆడికి. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు, లక్కీని తీసుకుపోవడం కాకపోతే 5 ఫ్లోర్లు దించాలి, మళ్ళీ ఎక్కిపించాలి, అదే పెద్ద టాస్క్. అయినా ఎందుకు అనుకున్నారా, ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఒక రీజన్ కూడా ఉంది, లక్కీని కొంచెం తిప్పొచ్చినట్టు ఉంటుంది. ఇలా అసలు నాకైతే మంచిగా తిన్నా కదా, తిన్న తర్వాత మంచిగా శుభ్రంగా నిద్ర వస్తుంది. కానీ మా ఆయన ఏం చేస్తావు, ఊరికి వెళ్ళక కూడా చాలా రోజులైంది అని చెప్పేసి సోమవారం పెట్టుకుపోదాం అన్నాడు. ఇంకా అందుకనే ఏంళ్ళకి పోదామా? అరే రే నా జుట్టు మళ్ళీ వేసి ఒప్పుడు లేదు. అందరూ రెడీ, పా నడు. లక్కీ రాదంట, రావాలని లేదంట. లక్కీ పోదామా? వద్దంట. అరే ఇప్పుడు నీదే ఇక టాస్క్, అది దించుడు లక్కీ అంటే. ఓకే పదరా లక్కీగా చేసినాను, మీరు చేస్తారా? నడురా ధీరజ్. ఆయన ఇంకా మా ఆయన అయితే ఒకటే మాట అన్నాడు అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఎండలో మేము వస్తాంలే, నువ్వు వెళ్ళేసిరా అంటే, నేను ఒక్కని వెళ్ళినా అదే డీజిల్ ఖర్చు అవుతుంది, ఇంకా మనం అందరం కలిసి వెళ్ళినా అదే డీజిల్ ఖర్చు అవుతుంది, పద ఊరికి వెళ్ళాక కూడా మస్తు రోజులే. పైగా మా అత్తమ్మ చనిపోయిన తర్వాత ఇంకా అప్పుడు వచ్చేసినామంటే ఇంకా నేను ఊరికి పోలేదు. మా ఆయన వెళ్ళిండు, మధ్యలో 4-5 సార్లు వెళ్ళిండు, కానీ ఇంకా మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా దిగుడు ఇబ్బంది అని చెప్పేసి, అందుకని అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అటే ఉన్న వారం 10 రోజులు, ఎందుకంటే ఎక్కడం దిగడం ఇదంతా రిస్క్ అవుతుంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే మొత్తానికి ఊరికి స్టార్ట్ అవుదామని. ఇంకా వెళ్ళే ముందు లక్కీ అని జుట్టేస్తే కొంచెం నీట్గా ఉంటుంది, లేదంటే తల మొత్తం చిందరవందర చేసుకుంటానని వెళ్ళే ముందు అయితే లక్కీకి జుట్టేస్తున్నా. వంకలు దిగుతాయి తల, చూడు అంటే పెద్ద టాస్క్ జుట్టు వేయడం. గుండు కొట్టించాలి మొత్తం. చలో లాకట్ ఇష్టంగా అతి కష్టమో నష్టమో దిగిర్రు. అమ్మా చూసుకోరా లక్కీగా, కింద గుట్టలు ఉన్నాయి. కాదు, మెల్లమెల్లగా మెల్లగా. చుక్కాపూర్ లక్కీ అందరం ఒకసారి గుడికి పోదాం మనం. ఏ లక్కీ, ఇదే దీని ఎక్సైట్మెంట్ అయితే చెప్పలే. మొక్కిన లాభం లేదు, కానీ తృప్తి కోసం పోవాలి. మనకేదో మంచి జరుగుతుందని కాదు, మనశ్శాంతి కోసం పోవాలి. నీ బిడ్డకి జరిగితే మనకు జరిగినట్టే కదా లక్కీ. ఫుల్ అయ్యో దీని ఆనందం తట్టుకోలేకుంది, అంత హ్యాపీగా. ధీరజ్, ఓ ధీరజ్. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట. చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ 2 months అనుకుంటున్నాను నేనైతే. 1.5 month, 2 months కూడా కాదు, 1.5 month తర్వాత అయితే ఇంటికి అయినాము. తినొచ్చేసి మా కోడలు అండ్ మా మనవరాలు, మా మనవడు ఇక్కడ కనిపిస్తుంది, అంటే మా బావ కొడుకు
అండ్ కోడలు మాకు కూడా మనవరాలే కదా. ఇంకా లక్కీ అయితే చిన్న పాప కదా అని చెప్పేసి దానికి కిసి పెడతా ఉంది. దానికి ఏం అర్థం కాదు కానీ లక్కీ అని చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మనం కనిపిస్తే చాలు వదిలిపెట్టి అస్సలు పోనే పోడు. వీడైతే ధీరజ్ దగ్గర కూడా రానిత్తలేడు వీడిని మా గోలు గారిని. ఎందుకంటే వాడికి ధీరజ్కి అస్సలు పడదు. ఆడుకుంటారు ఇక పిల్లలు అనుకున్నాక ఉంటాయి కదా చిన్న చిన్నవి. సో అలాగన్నమాట వాడి దగ్గర కొంచెము తీట పళ్ళు కూడా ఎక్కువనే ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే లక్కీ గారికి అన్నం తినిపిస్తూ ఉన్నాను. అన్నం తినేసి ఇంకా మా తోటికోడలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్దాం, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి, ఎందుకంటే అన్నయ్య వాళ్ళు భోజనాలకు పిలిచిరన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి లక్కీ గారిని తినిపించేసి ఇంకా మేము అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి లక్కీ గారికి ఇంకా మా తోటికోడలు అయితే చికెన్ కర్రీ అన్నము ఇవన్నీ చేసి ఉన్నారు. ఇంకా లక్కీకి తినిపించేసి ధీరజ్ ఫస్ట్ రానన్నాడు. బట్ మరి ధీరజ్ని లాస్ట్కి అయితే తీసుకెళ్ళా. ఫైనల్గా అయితే మా తోటికోడలు తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసినాం, అన్నయ్య వాళ్ళ ఇంటికి నాకు అన్ననే. సో అందుకని చెప్పేసి ఇంకా భోజనాలకు అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి మెరమేడి టెంపుల్లో ఆ టెంపుల్ యానివర్సరీలో పూజ చేసుకున్నారట ఇంకా తండ మొత్తం కూడాను. ఇంకా అందుకని యాటను కోస్తే ఇంకా మాకు కూడా భోజనాలకు పిలిచిరంటే ఇంకా మేమందరం కూడా భోజనాలకు వెళ్ళిపోయాం అన్నమాట. ఇంకా మక్క రొట్టెలు, మటన్ కర్రీ, ఇంకా మటన్ సొలోయి ఇవన్నీ ఉంటాయి కదా లాప్సీ. సో అది అన్నయ్య వాళ్ళ వర్క్ అయితే ఇల్లు వర్క్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. వర్క్ అది కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది. సో నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ 17 years పెళ్ళైన తర్వాత. నిజానికి నేను ఫస్ట్ టైమే వెళ్ళాను. ఇంకా చాలాసార్లు పిలిచారులే కానీ వెళ్ళడానికి నాకు కుదరలేదు. సో మొత్తానికి ఇలాగో అలాగా ఈరోజు టైం కుదిరింది. మొత్తం ఊరంతా నేను ఎప్పుడైనా కానీ మా ఇల్లు దాటి ఎప్పుడు వెళ్ళలేదు నేను. అక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ టైం ఒక తండ నుంచి ఇంకో తండాకి వెళ్ళాను అన్నమాట. బట్ భోజనాలు అయితే ఇంకా అందరము మా ఇంకా తోటికోడలు, ఇంకా మా అల్లుడు, మా కొడుకు అందరం కూడా అయితే ఇలా భోజనాలు చేస్తూ ఉన్నాము. అక్కడ ఇక్కడ అన్ని తినేసి ఇంకా ఎందుకురా డాడీ వచ్చిందా? నువ్వు ఉండా వస్తా. ఈవినింగ్ టైంలో పక్షుల కిలకిల రాగాలు, చిలుకలు, తీగ మీద అన్ని చిలుకలే ఉన్నాయి మొత్తం. క్లైమేట్ అయితే మస్తు. ఏంటిది అది? చెత్త చెదరమ్మా. వాళ్ళు ఉన్నాయి ఆరితా చాయ్ పెట్టడానికి లేవా? డాడీ వచ్చిండా? తీరు చూడు ఇప్పుడు వచ్చిండు. డికాషనేనా అది? ఇది ఇంకా మామిడికాయలు కాలే కింద తుక్కు పడి పక్షులు తినబడి అయిపోయింది. ఈ చెట్టుకి కాస్తుంది. ఈ చెట్టు ఖాళీ. ఇంత కాయ కూడా అవడా చిన్న సైజు కవడాసు. ఇంత చిన్న సైజు. అమ్మా గోలు పడుకుంటే ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇంట్లో అన్నమాట మొత్తానికి ఇల్లంతా కొంచెం ఊడ్చేసి ఇక మా మామయ్యనే ఒక్కడే ఉంటుండే ఇంట్లో కూడాను. ఇంక ఇక్కడికంటే ఇక్కడ కొంచెం వాళ్ళకి ఉండడం కుదరదు. ఇంకా పైగా అక్కడంతా ఇంకా మా పెద్ద బావ వాళ్ళే చూసుకుంటారు. ఓన్లీ పడుకోవడం మాత్రమే మా ఇంట్లో. ఇంకా ఫుడ్ అంతా కూడా మా బావను ఇంకా మా యారాలు వాళ్ళే తోటికోడలు వాళ్ళే పెడుతున్నారన్నమాట. మొత్తానికి ఇంట్లో అంతా కూడా ఊడ్చేసి నీట్గా అయితే దుమ్మంతా కొంచెం డస్ట్గా ఉండే అంతా ఊడ్చి పడేసిన అన్నమాట చెత్త అంతా కూడాను. ఇంకా అది ఇల్లంతా కూడా బోసిపోయినట్టు అవుతుందంట. ఇంకా మా తోటికోడలు కూడా అక్క అదే చెప్తా ఉంది. ఒక వారం అట్లీస్ట్ ఒక 2-3 రోజులు అన్న ఉండొచ్చు కదా అని చెప్పేసి అన్నది. కానీ ఎక్కడ ఉండే సిచ్యువేషన్ లేదు. ఇక మనం లక్కీ కొంచెం అడ్జస్ట్ కాదు కాబట్టి అందుకని చెప్పేసి. బట్ ఉంటే బాగానే ఉంటుంది, అంత బోర్ కొడుతుంది, ఉండొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. బట్ ఏం చేస్తాం ఇంకా చెట్టుకైతే మామిడికాయలు బాగా కాస్తున్నాయి. మా మామ అదే చెప్తుండే మామిడికాయలు తీసుకెళ్ళానంటే మా దగ్గర ఉన్న మామిడికాయలే తినేవాళ్ళు లేరు. ఇంకా ఇవన్నీ ఏం చేస్తామని చెప్పేసి అన్నాము. తీసుకురాలేదు మామిడికాయలేమో. ఇంకా గంట సేపు అటు మా మామతో ఇంకా అందరితో మాట్లాడి లక్కీ కూడా మంచిగా కూర్చొని చూస్తూ ఉంది. ఫైనల్గా అయితే ఇంకా
ఊరికైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం కామారెడ్డికి. అండ్ ఇంకా మా ఊర్లో వచ్చే ఎవ్రీ వెనస్డే అయితే అంగడి ఉంటుంది ఈవినింగ్ టైంలో. సూపర్, అంటే మేము కొంచెం లేట్ అయిపోయి అనుకోండి, బాగుంటుందట అంగడి ఎవ్రీ వీక్ కూడా. ఇంకా మా అక్క అయితే వెళ్ళి వచ్చేసింది మార్కెట్కి కూడా. ఇంటికి వచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా భోజనాలు ఇంకా అందరూ మా మామయ్య, మా బావ, మా ఆయన వాళ్ళందరూ ఇంకా అందరూ కూడా లోపల వాళ్ళు కూర్చొని తిన్నారు, మేము బయట కూర్చొని తినేసి ఇంకా మొత్తానికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వరకు 7:30 అలా అయిపోయింది. ఇంకా క్రికెట్ మ్యాచ్ ఉండే కదా, నేనేమో మ్యాచ్ పెట్టుకొని చూస్తూ ఉన్నాను. లక్కీగా అయితే ఫుల్ ఎగ్జైట్గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అక్కడే తినేసి వచ్చినాం కాబట్టి ఇంకా ఇంటికి వచ్చి తినే సిచ్యువేషన్ కూడా లేదు. బట్ మార్నింగ్ చేసిన వంట అయితే కొంచెం లక్కీగా అనుకుంది. లక్కీకి తినిపించేసి మెడిసిన్స్ వేసేసి ఇది వాళ్ళ వీడియో. నచ్చితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.